చారిత్రక కట్టడాలు ప్రదేశాలకు నెలవు ఓరుగల్లు. కాకతీయ రాజుల శిల్పకళా వైభవంతో నిర్మితమైన కట్టడాలు వరంగల్లో అడుగడుగునా కనిపిస్తాయి. అందులో ప్రధానమైనవి వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, శత్రు దుర్భేద్యమైన వరంగల్ కోట. ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే అద్భుతంగా నిర్మితమైన కాకతీయ కట్టడాలు ప్రస్తుతం మరుగున పడుతున్నాయి. చారిత్రక ప్రదేశాలకు పెట్టింది పేరు ఓరుగల్లు. అడుగడుగున అద్భుతమైన కట్టడాలున్నాయి. ఒకవైపు కోట, మరోవైపు వేయి స్తంభాల గుడి, కాకతీయ రాజుల శిల్పకళా వైభవం. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగిన నగరం చారిత్రక ఓరుగల్లు. నగర పర్యాటక ఆకర్షణల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణలో దాగి ఉన్న రత్నంలా ఓరుగల్లు కనిపిస్తుంది. తెలుగు జాతి వైభవాన్ని కళ్లకు కట్టే అపురూపమైన దృశ్యమాలిక వరంగల్ అని కవులు, కళాకారులు వ్యాఖ్యానించారు. వరంగల్ కోట, వేయి స్తంభాల ఆలయం వంటి ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతం పర్యటనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఇక్కడి ఉష్ణోగ్రత 22 నుంచి 23 డిగ్రీల మధ్య ఉంటుంది. మిగతా నెలల్లో ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. శీతాకాలంలో వరంగల్ పర్యటన మాత్రమే కాదు, అక్కడి ప్రముఖమైన పండుగలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. 13వ శతాబ్దంలో నిర్మించిన వరంగల్ కోట ఎన్నో దాడులను ఎదుర్కొని నేటికి చెక్కు చెదరకుండా కనిపిస్తోంది. ఈ ప్రదేశం మధ్య భాగంలో ఉండే నిర్మాణాలు అప్పటి వరంగల్ వైభవాన్ని కళ్లకు కడతాయి. 13వ శతాబ్దంలో నిర్మించబడిన వరంగల్ పోర్ట్ కాకతీయ పాలనా నిర్మాణానికి అద్భుత ఉదాహరణ. వరంగల్ కోటను రాజు గణపతి దేవుడు నిర్మించారు. తర్వాత ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత ఈ కోటను ప్రతాపరుద్రుడు అందంగా తీర్చిదిద్దాడు. వివిధ దాడుల కారణంగా కొంతమేర కోట దెబ్బతింది. కోటను పురావస్తు ప్రదేశంగా గుర్తించారు. కోటను సందర్శించేందుకు నిత్యం వందల మంది సందర్శకులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. కాకతీయ రాజులు నిర్మించిన ఎన్నో కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరని జ్ఞాపకంగా ఉన్నాయి. గొలుసుకట్టు చెరువుల్లో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ కనిపిస్తుంది. ఆలయాల నిర్మాణాల్లోనూ అద్భుతమైన టెక్నాలజీ కనిపిస్తుంది. సిమెంట్, కంకర, సున్నం లేకుండానే వందలాది భారీ నిర్మాణాలు కట్టారు. కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని ఎన్నో దేవాలయాలు నిర్మించారు. భారీ భూకంపాలను తట్టుకుని ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలు. వేల ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దేవాలయాలు, చెరువులు, కోటలు చారిత్రక ప్రదేశాలకు నెలవులుగా మారాయి. ఏ రాయి తాకినా వేల ఏళ్ల నాటి చరిత్ర కనిపిస్తుంది. ప్రస్తుతం కాకతీయుల కళా సంపద క్రమంగా మరుగున పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కాకతీయుల కట్టడాలు, శిల్ప సంపద, దేవతా విగ్రహాలు రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటి పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. హామీల్లో ఏ ఒక్కటి అమలు కావటం లేదు. మధ్య కోటలోని ఆంజనేయ స్వామి దేవాలయం, నేల శంభుని గుడి, వెంకటేశ్వర స్వామి దేవాలయం, చిన్నగుడి, మందుగది, దీపగడ్డ, వరాలమ్మ ఆలయం, శివాలయం, గుట్టపై రామాలయం, మండాలమ్మ గుడి, జంగమయ్య దేవాలయం, కొండగుడి, త్రికూటాలయం, ఏకశిలగుట్ట, గుర్రపుశాల ఆదరణకు నోచుకోవటం లేదు. కేవలం స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే పూజలు జరుగుతున్నాయి. మధ్య కోటలో సుమారు 14 నుంచి 20 దేవాలయాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటికి నిధులను కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాకతీయుల కళా వారసత్వ సంపదను, చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ రాజుల కాలంలో బంగారానికి ఎలాంటి కొదవ లేదని చరిత్ర చెబుతోంది. 7 వారాల నగలతో మహిళలు అలంకరించుకునేవారని పలు శాసనాలు చెబుతున్నాయి. అయితే ఆ ఆభరణాలు ఆలయాల్లోని విగ్రహాల కింద పెట్టారనే ప్రచారం జోరుగా ఉంది. కొందరు దుండగులు బంగారం కోసం ఆలయాల్లో విగ్రహాలను పడగొట్టారు, ఆలయాలను ధ్వంసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు స్పందించి కోటలోని దేవాలయాల్లో విగ్రహాలను పునరుద్ధరించి ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు వేడుకుంటున్నారు. ప్రత్యేకంగా కాకతీయుల దేవాలయాలు, కాకతీయుల చెరువులపైన దృష్టి పెట్టే ఒక మిషన్ గనక చేపట్టగలిగితే తప్ప ఈ ఆలయాలను మనం మెరుగుపరుచుకోలేం.
ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ప్రభుత్వము ఒక కొత్త దేవాలయాన్ని క్రియేట్ చేయాలని చూస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం యాదాద్రి మీద దృష్టి పెడితే ఇప్పటి ప్రభుత్వం కీసరగుట్ట పైన దేవాలయ నిర్మాణం మీద దృష్టి పెడుతుంది. కానీ మరి గతంలో ఉన్న దేవాలయాలు గొప్ప గొప్ప అద్భుత దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ముందు వాటి మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు స్పందించి విగ్రహాలకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. రాతికోట పక్కన కాకతీయ రాజులు నిర్మించిన నేలశంభుని దేవాలయం, తూర్పు దిక్కున మట్టికోట సమీపంలో త్రికూటాలయం, సింగారపు బావి, కరీమాబాద్, ఉర్సులలో దిగుడు బావితో పాటు పలు దేవాలయాలు కాలగర్భంలో కలుస్తున్నాయి. వాటిని కాపాడి భావితరాలకు చరిత్రను అందించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చరిత్రకారులు, స్థానికులు కోరుతున్నారు. అద్భుతమైన కట్టడాలు, శిల్పకళా సంపదకు నెలవు ఓరుగల్లు. కాకతీయ రాజులు ఎన్నో ఆలయాలను నిర్మించి వారసత్వ సంపదగా మనకు అందించారు. అయితే వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మించినటువంటి గుడులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కాకతీయుల వారసత్వ సంపదకు చెదపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి సారించి కాకతీయ వారసత్వ సంపదను కాపాడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో